ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావుతో కలిసి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ కంప్యూటర్లు తీసుకొచ్చారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉప్పల్లోని క్రికెట్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరుపై నామకరణం చేయడం జరిగింది. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రపంచం మొత్తం స్ఫూర్తిగా తీసుకునే విధంగా స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. 130 కోట్ల ప్రజలున్న భారతదేశంలో క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పడుతుందని వారు తెలియజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు, తెలంగాణ ఏఐసిసి తెలంగాణ సెక్రటరీ విశ్వనాథ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఇండియన్ క్రికెట్ టీం మేనేజర్ దేవరాజ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న మీరు సైడ్ అన్న ప్రెసిడెంట్ సార్ either photo or now everybody can sit by please. India kuda championship HCA ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావు గారు, దేవరాజ్ గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా విశ్వనాథన్ పెద్దలు శ్రీధర్ బాబు గారికి, ప్రత్యేకంగా హనుమంతరావు గారికి, విశ్వనాథన్ గారికి వేదికప్పుడు ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కు ఎంకరేజ్ చేస్తున్నది. ప్రతి సంవత్సరం గత 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ అండర్-19, అండర్-17, అండర్-14, 19 హైదరాబాద్ లో, 17 అట్ చెన్నై, అండర్-14 అట్ హర్యానాలో. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఆలోచన వచ్చిందా బాబు, యావత్ భారతదేశంలో ఎవరు చేయలే, ఒక స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. ఇంతకంటే ఇక అవకాశాలు వస్తాయా చెప్పండి? తెలంగాణ నుంచి కూడా గోల్డ్ మెడల్ తీవాలన్న ఆలోచనతో స్పోర్ట్స్ సిటీ పెట్టారు. కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కూడా నేను ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ స్టాచ్యూ ఏది స్టేడియం పెట్టేటప్పుడు రంగారెడ్డి, అదే శ్రీధర్, అదేవిధంగా యాదవ్, శివలాల్ యాదవ్ ముగ్గురు వచ్చి నానాడు పైసలు లేవు, ఏది తక్కువ పడ్డాయి. అప్పుడు నా దగ్గరకు వచ్చి నేను తప్పనిసరిగా ఇప్పిస్తా, కానీ నాది ఒక కండిషన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టిస్తే పెడతాను. సోనియా గాంధీ దగ్గర తీసుకుపోయినా ఆ అమ్మ ఒప్పుకున్నది. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల పెట్టాలని వేరే వాళ్ళు ఆలోచన చేస్తే ఐ థ్యాంక్స్ టు ది రాజశేఖర్ రెడ్డి, ఆయన ఒప్పుకున్నాడు, స్టేడియం పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఆయన స్టాచ్యూ లేదనే ఆలోచనతో మొన్న జరిగినటువంటి జనరల్ బాడీలో నేను అడిగిన, ఏది
అందరు మెంబర్స్ కు పేరు ఉన్నది కానీ స్టాచ్యూ నేను పెడతాంటే ఐ థ్యాంక్స్ టు ది ఆల్ ది మెంబర్స్, ఎవ్రీబడి వాజ్ సపోర్టెడ్, దెన్ ఓన్లీ ఐ బ్రాట్ ఇన్ ది స్టాచ్యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేవారు ఉండేది కానీ ఇవాళ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది తమిళనాడులో, ఆల్ పార్టీ దిక్కేది ఆయన పోవడం జరిగింది. మా శ్రీధర్ బాబు గారు రావడం నాకు చాలా సంతోషం. తప్పనిసరిగా స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలి, తెలంగాణ నుంచి కూడా గోల్డ్ మెడల్ రావాలనేది నా ముఖ్య ఉద్దేశం. యువతకు అవకాశం కూడా వస్తుంది స్పోర్ట్స్ కి. అదేవిధంగా క్రికెట్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని నేను ఇంకెక్కువ చెప్పకుండా మన మిత్రుడు ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ క్రికెట్ స్టేడియాన్ని నిర్మాణం చేశాం. ఎల్బీ స్టేడియం కానీ అదేవిధంగా జిమ్ఖానా కానీ ఈరోజు మళ్ళా ఫ్యూచర్ సిటీలో కూడా పెద్ద ఎత్తున ఒక క్రికెట్ స్టేడియం రాబోతా ఉంది. దాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ స్టేడియాన్ని తీసుకొస్తా ఉన్నాం. మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తామని మనవి చేస్తూ మరొకసారి పెద్దల హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మై ఎస్టీమ్డ్ కలీగ్ విశ్వనాథన్ జీ, ఐ థ్యాంక్ హిమ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ తమిళనాడు అండ్ చెన్నై అండ్ గ్రీటింగ్ us. థ్యాంక్ యూ. ఈరోజు మన ఉప్పల్లో మాజీ ప్రధాని యువతకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయులు స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి నాతో పాటు పాల్గొంటా ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు, అదేవిధంగా మా ఏఐసిసి సెక్రటరీ గౌరవనీయులు విశ్వనాథ్ గారు, మిత్రులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ సోదరులు శివసేనారెడ్డి గారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన అధ్యక్షులు మిత్రులు జగన్మోహన్ గారు, మొన్ననే మా రాష్ట్ర యువత సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి గెలిచిన శివశరణ్ రెడ్డి గారికి, మరి ఇప్పుడే మనం సన్మానించుకున్న పెద్దలు, ఇండియన్ క్రికెట్ టీంకి మేనేజర్గా వ్యవహరించి మొన్న విజయవంతంగా మన దేశానికి కీర్తి ప్రతిష్టల్లో భాగస్వాములైన పెద్దలు దేవరాజు గారు, మా చాలా సన్నిహిత సోదరులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరులు రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి గారితో పాటు మా మిత్రులు పురుషోత్తం గారి వేదిక అటువైపు వెళ్ళిన క్రికెట్ క్రీడాకారులకి, క్రీడాభిమానులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. హనుమంతరావు గారు పెద్దలు, అందరికి కూడా పెద్దలు, కానీ ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయంటే 18 సంవత్సరాలు యువకుడికి ఉన్నంత ఉత్సాహం ఉంటుంది మా సార్కి. హీ హ్యాస్ ద ఎనర్జీ ఆఫ్ 18-year-old. హీ డస్ ఇన్ ద సేమ్ వే. సో వారు 3 రోజుల నుంచి చెప్తా ఉన్నారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రావాలి, ముఖ్యమంత్రి వారితో పాటు మరి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తరుణంలో మీరు రావాలని వారు ఆదేశించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు అంటే అందరికీ కూడా తెలుసు. యువతరానికి ఆ రోజు స్ఫూర్తిగా నిలబడి 18 సంవత్సరాలకే ఓటు హక్కుకు సంబంధించిన అంశం విషయంలో చట్టాలు తీసుకొచ్చి తదుపరి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన యుగం రాబోయే కాలమని ఆలోచన చేసి కంప్యూటర్కు సంబంధించి రాబోయే కాలంలో యుగం అంతా కూడా కంప్యూటర్ అని ఆలోచన చేసిన మహనీయులు రాజీవ్ గాంధీ గారు. క్రీడకులను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలి, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసి ఒక యువ ప్రధానమంత్రిగా మన దేశానికి దిశను అందించిన వ్యక్తి మరి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మన దేశ సమగ్రత గురించి ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ గారికి మనము ఈరోజు శ్రద్ధాంజలి కూడా ఘటిస్తూ ఒక మంచి ఆలోచన చేసిన పెద్దలు హనుమంతరావు గారు. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్రికెట్ స్టేడియానికి రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంగా
పేరు పెట్టాలని కొట్లాడిండు. నేను అప్పుడు ఆ రోజు గవర్నమెంట్ విప్గా ఉండి కొట్లాడి ఆ రోజు ఆయన ఒప్పించి మరి రాజీవ్ గాంధీ గారి పేరిట క్రికెట్ స్టేడియంని మనం ఆ రోజు నామకరణం చేస్తున్నాం. ఈరోజు వారికి స్ఫూర్తిగా నిలబడాలని స్టాచ్యూను పెట్టి అదే సంకల్పనతో మనం అందరం కూడా విగ్రహావిష్కరణ చేసుకున్నాం. మరి చాలా సంతోషం. ఇట్స్ ఎ ఫార్చునేట్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి ఓవర్ హియర్ ఫర్ అన్వీలింగ్ ది స్టాచ్యూ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ వాస్ ఎ గ్రేట్ లీడర్ who gives us the inspiration by looking at the statue. రెండవది మన హైదరాబాద్ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రధానంగా ఈరోజు దేశ స్థాయిలో ఆడుతూ ఉన్న సిరాజ్ గారు కానీ తిలక్ గారు కానీ రాబోయే కాలంలో అనేక మంది మన నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయడానికి టాలెంట్ ఉంది. ఇక్కడ ఆ టాలెంట్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రోత్సాహం చేస్తుంది. మన క్రికెట్ క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ రాబోయే కాలంలో ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చింది. ఆ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి క్రికెట్తో పాటు అన్ని క్రీడలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రేపు రాబోయే ఒలింపిక్స్లో కానీ ఒక దశాబ్ద కాలంలో ఈ ఒలింపిక్స్ క్రీడల్లో మనము మెడల్స్ సాధించాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. 100 అడుగులు ముందుకేస్తాం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు అవార్డు మరి అదేవిధంగా ట్రాఫీలు పొందే కార్యక్రమం భాగంలో ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో థర్డ్ ప్రైజో మరి ప్రపంచ స్థాయిలోనే నిలిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్న తరుణంలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ పాలసీ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్కు సంబంధించి కేవలం హైదరాబాద్కి వరకే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులను అదేవిధంగా క్రీడాభిమానులకు సంబంధించిన అనేక అంశాల్లో ముందుకుండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ పెద్దల హనుమంతరావు గారికి మరి నేను కోరుతా ఉన్నా, వారు నన్ను మన్నించాలని కోరుతూ నేను ఎందుకంటే పోయేది ఉంది. మళ్ళొక మారు HCAకి సంబంధించిన అనేక అంశాల్లో మేము కూడా తప్పకుండా పాల్గొంటామని మా శ్రీనివాస్ గారు ఇప్పుడు టీ పార్టీకి పిలిచింది కానీ వచ్చే సమయం లేదు. అదేవిధంగా దేవరాజు గారి మీటింగ్లో నేను లేచి అడిగా, అయ్యా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉన్నది ఉప్పల్లో, కానీ రాజీవ్ గాంధీ బొమ్మ లేదు, ఆయన స్టాచ్యూ లేదు. కాబట్టి నేను నా సొంతంగా తెచ్చి రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతారన్నా. దానికి జగన్మోహన్ రావు గారు సెక్రటరీ అందరూ కూడా మద్దతు ఇచ్చారు. యునానిమస్గా డిసైడ్ అయింది. అది తప్పక తెస్తారన్నా, తెచ్చిన. అదేవిధంగా IPL జరిగే ముందు మా ముఖ్యమంత్రి గారిని కోరిన, అయ్యా 10 నుంచి 14 నుంచి 20 లోపల ఎప్పుడన్నా పెట్టండి, 22 నుంచి ఏది IPL జరుగుతుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే పాపం చాలా ప్రయత్నం చేశాడు. కానీ విధి లేని పరిస్థితులలో ఆయన తమిళనాడు పోవాలి, డీలిమిటేషన్ మీద అన్ని పార్టీలు కలుస్తుంది కాబట్టి ఆయన పోసే అవసరం ఉన్నదని దుద్దర్ల శ్రీధర్ బాబు గారు వాళ్ళ ఫాదర్ కూడా ఏది స్పీకర్గా ఉండి అలాంటి వ్యక్తి రావడం నాకు చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. యావత్ భారతదేశంలో ఎవరికి ఆలోచన రాలేదు. అన్ని డిపార్ట్మెంట్కు ఎక్కువ డబ్బులు శాంక్షన్ చేస్తారు, స్పోర్ట్స్కు తక్కువ చేస్తారు. కానీ ఆయన స్పోర్ట్స్ సిటీ అంటే యావత్ భారతదేశంలో ఎవరికి రాని ఆలోచన వచ్చింది. కాబట్టి స్పోర్ట్స్ సిటీ తెలంగాణలో చేస్తే తప్పనిసరిగా కేవలం క్రికెటే కాదు, హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్లో కూడా మనకు గోల్డ్ మెడల్ రావాలనే ఉద్దేశంతో ఏదైనా HCA మెంబర్స్కు ప్రెసిడెంట్ సెక్రటరీస్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపటి నుంచి మన దగ్గర 23 నాడు ఉంది మ్యాచ్. అప్పటికే ఎప్పుడు చూద్దామని పొద్దున్న నుంచి నేను చూస్తున్నా. ఎంతోమంది వస్తున్నారు, టికెట్లు కొని పోతున్నారు. అంటే ఉత్సాహం పెరిగింది. క్రికెట్తో పాటు మిగతా గేమ్లు కూడా ఇవాళ కబడ్డీ కూడా పైకి తీసుకొస్తున్నారు. ఇవాళ స్పోర్ట్స్ పెంచడానికి ఫుట్బాల్ ఒకప్పుడు హైదరాబాద్ నంబర్ 1 ఉంటుండే, హైదరాబాద్ పోలీస్ కానీ హైదరాబాద్ ఓల్డ్ బాయ్స్ కానీ. అలాంటిది ఇక ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ అన్ని ఆటలు కూడా ఏది స్పోర్ట్స్ సిటీ అయితే అందరికీ అవకాశం వస్తుంది. మరొకసారి రాజీవ్ గాంధీని గుర్తుంచుకొని రాజీవ్ గాంధీ ఆలోచనను
18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ పేరు మీద అండర్ 19, 2020, అండర్ 17, 2020, అండర్ 14, 2020 మూడు దగ్గర ఇంకొకటేమో చెన్నైలో అండర్ 17, అండర్ 14 అంటే హర్యానాలో చేస్తున్నా. 18 ఏళ్ల నుంచి చేస్తున్నా. రాజీవ్ గాంధీ సద్భావన కూడా చేస్తా. నా జీవితం ఉన్నంత కాలం ఆ కుటుంబానికి నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. రాజకీయంగా నాకు ఎవరు గురువు లేరు, నా డబ్బులు లేవు. కానీ టాలెంట్ చూసి ఆనాడు సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గుర్తించి ఆఖరుకు నన్ను ముఖ్యమంత్రి స్థాయికి కూడా పోయినాను. పీసీసీ ప్రెసిడెంట్ చేశాను. నేను ఎంతోమంది బీసీలకు చేసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనను జిత్తిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. జనంలో ఉన్నటువంటి అట్టడుగున ప్రజలకు న్యాయం చేయాలని 42% ఈనాడు ఏది కులగన చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో స్పోర్ట్స్ సిటీ అయితే మనది #1 స్పోర్ట్స్ సిటీగా కాబోతుంది. కాబట్టి యువకులు సోదరిమణులు తప్పనిసరిగా స్పోర్ట్స్లో ముందుకు రావాలని కోరుతూ రాజీవ్ గాంధీ ఆలోచనలు నా జీవితాంతం తప్పనిసరిగా ఏది బడుగు బలైన వర్గాలతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తా. మరొకసారి ఆయన తలుచుకొని 2 నిమిషాలు మౌనం పాటిస్తా. ఎందుకంటే స్టాచ్యూ అయితే పెట్టిన 2 నిమిషాలు అందరూ మౌనం పాటించాలని కోరుతున్నాను.